మంత్రం వేసినట్లు మాట్లాడతాడు. మారు మాట్లాడకుండా మాయ చేస్తాడు. కళ్ళు తిప్పుకోనివ్వకుండా కనిపిస్తాడు. కాళ్ళు కదలకుండా కూర్చోబెడతాడు. చెప్పేవే చేస్తానంటాడు. చెప్పనివి కూడా చేస్తాడు. 100 కోట్ల భారతీయుల కలల్ని నిజం చేసేందుకే వచ్చానంటాడు. కానీ కొద్దిమందికి మాత్రమే ప్రతినిధిలా వ్యవహరిస్తాడు. కొన్ని అంశాలపై ఆయన గొంతు గర్జిస్తే ఎన్నో ప్రశ్నలకు మాత్రం మౌనమే సమాధానంగా వినిపిస్తుంది. అందుకే నరేంద్ర మోడీ హట్కే అయ్యారు. స్వతంత్ర భారతావని ముందెన్నడూ చూడని ప్రధానిగా చరిత్ర సృష్టించబోతున్నారు. పాలనలోనే కాదు పర్యటనల్లోనూ నమో కొత్త రికార్డులకు బెంచ్ మార్కుగా నిలవబోతున్నారు. దీంతో పాటే వివాదాలను కూడా తలకెత్తుకుంటున్నారు. ఇంతకీ ఏడాదిలో మోడీ ఎన్ని దేశాలు తిరిగారు? ఏం సాధించారు? విజయాలేంటి? విమర్శలేంటి? ఇదే ఇవాల్టి స్పాట్లైట్. ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు. అందుకే తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోడీ దేశం బయట కూడా గెలిచే పని పెట్టుకున్నారు. ఒక్క ఏడాదిలోనే 19 దేశాల్లో పర్యటించారు. భూటాన్ టు సౌత్ కొరియా చిన్నా పెద్ద తేడా లేదు. మిత్రుడు శత్రువు అన్న మాటే వినిపించడం లేదు. అందుకే అన్ని దేశాల్ని చుట్టేస్తున్నారు. ప్రతి దేశంలోనూ మోడీకి అపూర్వ స్వాగతం దక్కుతోంది. మోడీని చూడ్డానికి అక్కడి భారతీయులు ఎంతో ఎదురుచూశారు. 2014 జూన్ 16న ప్రధానిగా తొలి విదేశీ పర్యటనను భూటాన్తో మొదలుపెట్టారు నరేంద్ర మోడీ. ప్రధాని అయ్యాక సరిగ్గా 20 రోజుల తర్వాత ఈ టూర్ జరిగింది. భారత్కు భూటాన్ సహజ మిత్రదేశమని, అందుకే పర్యటనకు ఆ దేశాన్ని ఎంచుకున్నట్లు మోడీ చెప్పారు. భూటాన్లో భారత ప్రధానికి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారత్ ఫర్ భూటాన్, భూటాన్ ఫర్ భారత్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ అక్కడి ప్రజల్ని ఆకట్టుకున్నారు. భారత్లో ప్రభుత్వమే మారింది కానీ విదేశాంగ విధానంలో భూటాన్కు ప్రాధాన్యం మారబోదని స్పష్టం చేశారు. భూటాన్కు 4,500 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో సాయానికి ఎప్పుడూ సిద్ధమేనని హామీ ఇచ్చారు. భూటాన్ టూర్ తర్వాత 2014 జూలై 13న మోడీ బ్రెజిల్ వెళ్లారు. బ్రిక్స్ దేశాల సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానిగా మోడీ పాల్గొన్న తొలి అంతర్జాతీయ సదస్సు ఇదే. సమావేశాల్లో రష్యా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశ అధినేతలను కలుసుకున్నారు. ప్రపంచ పరిస్థితుల్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. 2014 ఆగస్టు 3న ప్రధాని మోడీ నేపాల్కి వెళ్లారు. 17 ఏళ్ల తర్వాత నేపాల్లో భారత ప్రధాని పర్యటించడం అదే తొలిసారి. ద్వైపాక్షిక సహకారం, పెట్టుబడులు, జల విద్యుత్, సరిహద్దు బలోపేతంపై నేపాల్ పాలకులతో మోడీ చర్చించారు. ఆ దేశానికి పలు ప్యాకేజీలు ప్రకటించారు. ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. ప్రతిపక్షాలతోనూ సమావేశమయ్యారు. ఇంతేకాదు భారత్లో తప్పిపోయిన జీత్ బహదూర్ అనే యువకుణ్ణి అతని తల్లిదండ్రులకు అప్పగించి వారి కుటుంబానికి మరుపురాని బహుమతిని అందించారు మోడీ. 2014 ఆగస్టు 30న జపాన్ పర్యటనకు వెళ్లారు నరేంద్ర మోడీ. రాజధాని టోక్యోలో కాకుండా జపాన్ స్మార్ట్ సిటీ క్యోటోలో అడుగుపెట్టారు. సంప్రదాయాన్ని పక్కనబెట్టి జపాన్ ప్రధాని షింజో అబే క్యోటోలోనే మోదీకి స్వాగతం పలికారు. 2 దేశాల ఆర్థిక, వాణిజ్య అంశాలపై జపాన్ ప్రధానితో మోడీ చర్చలు జరిపారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీకి అమెరికా వీసా ఇవ్వలేదు. గోద్రా అల్లర్లకు కారకుడని ఆరోపించింది. అయితే మోడీ ప్రధాని అయ్యాక సీన్ రివర్స్ అయింది. తమ దేశం రావాలంటూ అమెరికా మోదీ వెంటపడింది. అమెరికా వస్తే వైట్ హౌస్ బయటకొచ్చి మరీ స్వాగతం పలుకుతామన్నట్లు ఆ దేశ నేతలు వ్యవహరించారు. అమెరికా విదేశాంగ సహాయ మంత్రి విలియం బర్నీ భారత్కు వచ్చి మరీ మోడీకి ఇన్విటేషన్ ఇచ్చారు. దీంతో మోదీ అమెరికా టూర్ పొలిటికల్, ఎమోషనల్ డ్రామాగా మారింది. హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య 2014 సెప్టెంబర్ 26న అమెరికాలో మోదీ కాలు పెట్టారు. తీరికలేని స్కెడ్యూల్తో తిరిగారు. న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్లో మోదీ మీటింగ్ టూర్ కి హైలైట్ గా నిలిచింది. ఇక ఒబామాతో సమావేశమైన మోదీ కీలక అంశాలపై చర్చించారు. అమెరికా టూర్ తర్వాత మోదీ మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ దేశాల్లో పర్యటించారు. 33 ఏళ్ల తర్వాత ఫిజీలో పర్యటించిన భారత ప్రధాని మోదీనే. ఇక 2014 నవంబర్ 25న సార్క్ సమావేశాల కోసం మరోసారి నేపాల్ వెళ్లారు మోదీ. దీంతో 2014లో మోదీ విదేశీ పర్యటనలు ముగిశాయి. గతంలో ప్రభుత్వాలు పట్టించుకోని దేశాల్లోనూ మోడీ కాలు పెట్టారు. ఆత్మీయంగా మాట్లాడి అందర్నీ ఆకట్టుకున్నారు. మేమున్నామంటూ ఆయా దేశాలకు భరోసా కూడా ఇచ్చారు. అగ్రరాజ్యాలను సహాయం అడగడంలో మోడీ మొహమాటానికి పోలేదు. రెండో దఫా విదేశీ పర్యటనలను 2015 మార్చి 10న హిందూ మహాసముద్రంలోని ద్వీపం సీషెల్స్ తో మొదలుపెట్టారు నరేంద్ర మోడీ. 33 ఏళ్ల తర్వాత భారత ప్రధాని తమ దేశానికి రావడంతో మోదీకి ఘనస్వాగతం లభించింది.
ఆ దేశ అధ్యక్షుడు జేమ్స్ అలెక్స్ మైచెల్తో సముద్ర రవాణా, సంప్రదాయేతర విద్యుత్, మౌలిక వసతుల వినియోగంపై చర్చించారు. మార్చి 11న మినీ భారత్ మారిషస్లో పర్యటించారు ప్రధాని మోడీ. ఆ దేశ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించారు. అక్కడి నుంచి మార్చి 13న 5 రోజుల పర్యటన కోసం శ్రీలంక వెళ్లారు. ఆ దేశాధ్యక్షుడు సిరిసేనతో సమావేశమయ్యారు. లంక పార్లమెంట్లో ప్రసంగించారు మోడీ. భారత్ సహకారంతో జాఫ్నాలో కట్టిన 20,000 ఇళ్లను ప్రధాని సందర్శించారు. యూరప్ దేశాల పర్యటనలో భాగంగా ఏప్రిల్ 9న నరేంద్ర మోడీ ఫ్రాన్స్ లో అడుగుపెట్టారు. ఆ దేశాధ్యక్షుడు ఫ్రాంకోయిన్ హాలండ్ తో సమావేశమయ్యారు మోడీ. 2 దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. పారిస్ లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రసంగించిన మోడీ ప్రపంచానికి దశ, దిశ నిర్దేశించడంతో యునెస్కో ప్రధాన పాత్ర పోషిస్తుందని మెచ్చుకున్నారు. ఫ్రాన్స్ తర్వాత జర్మనీ, కెనడాలో పర్యటించిన మోడీ ఆయా దేశాలతో అనేక ఒప్పందాలను కుదుర్చుకుని ఏప్రిల్ 16న ఇండియాకొచ్చారు. మే 14న చైనా పర్యటనతో 3వ దఫా ఫారిన్ టూర్లు మొదలుపెట్టారు. చైనా వెళ్లిన ప్రధాని డైరెక్ట్ గా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సొంతూరు జియాన్లో అడుగుపెట్టారు. ఒక విదేశీ నేతకు బీజింగ్ అవతల స్వాగతం పలకడం చైనాలో అదే తొలిసారి. చైనా పురాతన గోడ జియాన్ సిటీ వాల్ దగ్గర తాంగ్ వంశ సంప్రదాయ స్వాగతం మోడీకి లభించింది. చైనా తొలి చక్రవర్తి క్విన్ షీ హువాంగ్ సైన్యంలోని యుద్ధ వీరుల ప్రతిమలున్న టెర్రకోట మ్యూజియాన్ని మోడీ సందర్శించారు. అధికారిక, అనధికారిక సమావేశాల్లో పాల్గొని 16వ తేదీన మంగోలియా వెళ్లారు. మంగోలియాలో పర్యటించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోడీనే. అందుకు తగ్గట్టుగానే ఆ దేశం అంబరాన్నంటే సంబరాలు చేసింది. ఆదివారమైనా లెక్క చేయకుండా ఆ దేశ పార్లమెంట్ మోడీ కోసం సమావేశమైంది. మంగోలియన్ పార్లమెంట్ లో మాట్లాడిన మోడీ మౌలిక వసతుల కల్పన కోసం $100 కోట్ల రుణాన్ని ప్రకటించారు. ఈ నెల 18న దక్షిణ కొరియాలో అడుగుపెట్టిన నరేంద్ర మోడీ ఆ దేశాధ్యక్షురాలు పార్క్ గెయున్ హైతో సమావేశమయ్యారు. ప్రపంచ స్థితిగతులు, రక్షణ, ఆర్థిక, వాణిజ్య రంగాల్లో సహకారంపై చర్చించారు. తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న దక్షిణ కొరియాతో వాణిజ్య సంబంధాన్ని వ్యూహాత్మక బంధంతో బలోపేతం చేస్తామని మోడీ ప్రకటించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగస్వామి కావాలని దక్షిణ కొరియాను కోరారు. అక్కడి భారతీయులను కలిసి మాతృభూమి రుణం తీర్చుకోవడానికి ముందుకు రావాలన్నారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే భారత విదేశాంగ విధానంలో స్పష్టమైన మార్పును తీసుకొచ్చారు మోడీ. ఇందులో భాగంగానే గత ప్రభుత్వాలు పట్టించుకోని ఇరుగు పొరుగు దేశాలపై దృష్టి పెట్టారు. మోడీ ప్రధాని కావడానికి ముందు ఆసియాలో ఎక్కడ చూసినా చైనా హడావుడే కనిపించేది. భారత్ను చక్రబంధంలో ఇరికించడానికి డ్రాగన్ కంట్రీ చేస్తున్న ప్రయత్నాలకు మోడీ చెక్ పెట్టారంటారు బీజేపీ నేతలు. ఇప్పటిదాకా భారత్ అంటే అగ్రరాజ్యాలకున్న ఆలోచన విధానాన్ని మోడీ మార్చేశారంటున్నారు. లో ప్రధానిగా పివి నరసింహారావు ప్రారంభించిన లుక్ ఈస్ట్ పాలసీ స్థానంలో యాక్ట్ ఈస్ట్ విధానాన్ని తెచ్చారు నరేంద్ర మోడీ. తన ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలను పిలిచి తనదైన విదేశాంగ విధానాన్ని మొదలుపెట్టారు. పక్కలో బల్లెల్లా మారిన చైనాకు చెక్ పెట్టేలా తన పర్యటనను ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే నేపాల్లో పర్యటించారు. నేపాల్ పవర్ ప్రాజెక్టును దక్కించుకోవాలనుకున్న చైనా వ్యూహాన్ని మోడీ చిత్తు చేశారు. ఆ ప్రాజెక్టు ఇండియాకే దక్కింది. ఫలితంగా అందులో ఉత్పత్తయ్యే 83% విద్యుత్ భారత్ కు దక్కనుంది. మోడీ జపాన్ పర్యటనతో భారత్ కు 2 లక్షల కోట్ల సాయం వచ్చింది. రక్షణ, ఇంధన రంగాల్లో 5 ఒప్పందాలు కుదిరాయి. 1998 అణు పరీక్షలతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పై విధించిన నిషేధాన్ని జపాన్ తొలగించింది. ఇంతేకాదు, అప్పటిదాకా తమ దేశ భూభాగం నుంచి మానస సరోవర్ యాత్రకు దారి ఇవ్వడానికి సతాయించిన చైనా మోడీ జపాన్ టూర్ తర్వాత మనసు మార్చుకుంది. మోడీ ఆస్ట్రేలియా, కెనడా పర్యటనలతో భారత్ ను పట్టిపీడిస్తున్న యురేనియం కొరత తీరింది. అణు పరీక్షలతో యురేనియం సరఫరాకు ససేమిరా అన్న ఆ దేశాలను మోడీ ఒప్పించారు. ఫలితంగా ఆ 2 దేశాలు 5 సంవత్సరాల పాటు భారత్ కు యురేనియం సప్లై చేయడానికి ఓకే అన్నాయి. రక్షణ రంగంలో అత్యాధునిక యుద్ధ విమానాలు లేవన్న కొరత మోడీ ఫ్రాన్స్ పర్యటనతో తీరింది. రాఫెల్ ఫైటర్ జెట్స్ ను సప్లై చేయడానికి ఫ్రాన్స్ ఓకే అంది. అంతేకాదు, భారత్ లోనే న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్ ను తయారు చేస్తామంది. ఇక భారత్ అమెరికా అణు ఒప్పందం అమలుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న నిబంధనల విషయంలో మోడీ చూపించిన చొరవతో న్యూక్లియర్ డీల్ కు రూట్ క్లియర్ అయింది. బ్రెజిల్లో తొలిసారి బ్రిక్స్ దేశాల సమావేశాలకు హాజరైన నరేంద్ర మోడీ ప్రపంచ బ్యాంకు ధీటుగా బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
బ్యాంక్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు చొరవ తీసుకున్నారు. ప్రధాన కార్యాలయం చైనాలో ఉండేలా, తొలి అధ్యక్షుడు భారతీయుడే ఉండేలా మోడీ సభ్య దేశాలను ఒప్పించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో ప్రసంగించిన నరేంద్ర మోడీ జూన్ 21న అంతర్జాతీయ యోగా డేగా గుర్తించాలని ప్రపంచ దేశాలను కోరారు. మోడీ సూచనకు 170 దేశాలు మద్దతిచ్చాయి. దీంతో ఐరాస జూన్ 21న యోగా డేగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయంగా మోడీ పలుకుబడి పెరిగింది. తన పర్యటనను కేవలం రాజకీయ అంశాలకే పరిమితం చేయడం లేదు నరేంద్ర మోడీ. దేశాధినేతలతో వ్యక్తిగత స్నేహం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వారికి అపురూప కానుకలు ఇస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిన్ హోలాండ్ కు ట్రీ ఆఫ్ లైఫ్ అనే పెయింటింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ బహుమతి హోలాండ్ కు ఎంతో నచ్చింది. ఇక మంగోలియా అధ్యక్షుడు సఖియాగిన్ ఎల్బిడోస్ కు మోడీ అరుదైన కానుకను ఇచ్చారు. మంగోలియా చరిత్రను చెప్పే 13వ శతాబ్దానికి చెందిన మాన్యుస్క్రిప్ట్ ను ఇచ్చారు. జపాన్ ప్రధాని షింజో అబేకి భగవద్గీతతో పాటు వివేకానంద పుస్తకాలను కానుకగా ఇచ్చారు. మోడీ మొదలుపెట్టిన ఈ సంప్రదాయం భారత్ కు మంచి చేస్తుందన్న వాదనలు ఉన్నాయి. మోడీ ఏ దేశం వెళ్లాలనుకున్నా ఆ దేశానికి సంబంధించిన చరిత్రను తెలుసుకుంటారు. వర్తమానాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియాతో పాటు అందుబాటులో ఉన్న ప్రతి సోర్స్ ను వాడుకుంటున్నారు. చైనా పర్యటనకు వెళ్లే ముందు ఆ దేశ సోషల్ మీడియా వైబోలో ఖాతా తెరిచారు మోడీ. చైనీస్ భాషలో అక్కడి యువతతో ఇంటరాక్ట్ అయ్యారు. దీంతో పాటు తన ప్రతి పర్యటనలో ఏదో ఒక భావోద్వేగ అంశం ఉండేలా మోడీ ప్లాన్ చేస్తారు. నేపాల్ వెళ్లిన ఆయన భారత్ లో తప్పిపోయిన జీత్ బహదూర్ అనే యువకుణ్ణి తల్లిదండ్రులకు అప్పగించారు. చైనాలోనూ అలానే చేశారు. చైనాలో ఉన్న చెల్లిని చూడాలనుకున్న భారతీయురాలు యాన్ ను తనతో పాటు తీసుకువెళ్లారు. అక్కడ ఆమెను చెల్లి అన్రోసీతో కలిపారు. మోడీ చర్య అక్కడి చైనీయుల మనసుల్ని గెలుచుకుంది. విదేశాల్లో తన మాటలు చేష్టలతో విమర్శల పాలవుతున్నారు మోడీ. పరాయి గడ్డపై దేశం పరువు తీస్తున్నారని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ప్రధాని స్థాయిలో ఉండి మోడీ చేయకూడని తప్పులు చేస్తున్నారని అపోజిషన్ మండిపడుతోంది. అంటే విమానం ఎక్కుతున్న ప్రధాని తన పర్యటనలతో ఏం సాధించారో చెప్పాలంటోంది కాంగ్రెస్ పార్టీ. విదేశీ పర్యటనల లెక్కాపత్రాలను ప్రజల ముందుంచాలంటోంది. విదేశీ పర్యటనల్లో భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు మోడీ ఆవేశపడుతున్నారన్న విమర్శలున్నాయి. కెనడాలో ఎన్ఆర్ఐల సమావేశంలో మాట్లాడిన మోడీ స్కామ్ ఇండియాను స్కిల్ ఇండియాగా మారుస్తామన్నారు. भारत की पहचान थी स्कैम इंडिया, हम बनाना चाहते हैं स्किल इंडिया. చైనాలో ప్రవాస భారతీయుల సమావేశంలో మోడీ దేశం పరువు తీశారన్న విమర్శలున్నాయి. సంవత్సరం క్రితం భారతీయులుగా పుట్టినందుకు సిగ్గుపడేవారని, కానీ తానొచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందని చెప్పుకున్నారు. జర్మనీలో ప్రవాస భారతీయులతో మాట్లాడిన మోడీ చేతి రుమాలుల లెక్క బొగ్గుగనులను పంపిణీ చేశారని యూపీఏని విమర్శించారు. అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని బీజేపీ ప్రభుత్వాలే బొగ్గుగనులను చౌకగా ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టాయన్న సంగతిని మోడీ మరిచిపోయారని ప్రతిపక్షాలు దెప్పిపొడిచాయి. కెనడా, చైనాలో మోడీ చేసిన కమెంట్స్ ను ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. ఇంతవరకు ఏ ప్రధాని కూడా విదేశీ గడ్డపై రాజకీయాలు మాట్లాడలేదంటున్నాయి. వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకునేందుకు మోడీ దేశం పరువు తీస్తున్నారని మండిపడుతున్నాయి. తన మనుషుల ప్రయోజనాల కోసమే విదేశీ పర్యటనలను మోడీ వాడుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కోసమే మోడీ ఆస్ట్రేలియాలో పర్యటించారని, ఫలితంగా అదానీ గ్రూప్ కు ఎస్బీఐ లోన్ శాంక్షన్ చేసిందన్న వాదనలున్నాయి. రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తారని చెప్పుకున్న మోడీ ఫ్రాన్స్ పర్యటనలో ఆ విషయాన్నే మర్చిపోయారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి తూట్లు పొడిచేలా ఆ దేశం నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు దిగుమతి చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇంతేకాదు, విమానాల దిగుమతి ఒప్పందం కుదుర్చుకున్న మోడీ సాంకేతిక అంశాల్లో సహకారం విషయంలో ఫ్రాన్స్ నుంచి ఎలాంటి హామీ పొందలేకపోయారన్న వాదనలున్నాయి. రాఫెల్ ను తయారు చేసే కంపెనీ దాసుల్ట్ ను ఆదుకోవడానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సూచనతో ఆ ఒప్పందం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దాసుల్ట్ తో రిలయన్స్ కున్న వ్యాపార ప్రయోజనాలే డీల్ కి కారణమన్నాయి. ఇక విదేశీ పర్యటనల్లో మోడీ తీసుకుంటున్న సెల్ఫీలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మోడీ సిల్లీగా వ్యవహరిస్తున్నారని కొందరంటుంటే మరికొందరు మాత్రం అదేం లేదంటున్నారు. చైనా ప్రధాని లీతో మోడీ తీసుకున్న సెల్ఫీ చరిత్రలోనే శక్తివంతమైన ఫోటో అని వాల్ స్ట్రీట్ జర్నల్ కామెంట్ చేసింది. అయితే వాషింగ్టన్ పోస్ట్ పత్రిక మాత్రం సెల్ఫీలతో మోడీ చికాకు పెడుతున్నారని విమర్శించింది. మోడీ విదేశీ టూర్లపై సోషల్ మీడియాలో కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. పర్యటనలో భాగంగా మోడీ ఇండియాకు వచ్చారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇదే రకంగా విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను మోడీ లైట్ తీసుకుంటున్నారు.
ప్రతి క్షణం కష్టపడడమే తాను చేస్తున్న నేరమైతే ఆ తప్పును పదే పదే చేస్తానని ప్రకటించారు. తన పర్యటనలతో ఎలాంటి లాభం కలుగుతుందో త్వరలోనే తెలుస్తుందంటున్నారు. మరోవైపు కేబినెట్ మంత్రులు కూడా మోడీకి ఏం తీసిపోకుండా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. 10 నెలల్లోనే 111 ఫారిన్ టూర్లు పూర్తి చేశారు. ఇది V6 స్పాట్లైట్.